6 గజాలు చీర గమ్మును దొరుకుతుంది. ఆయన బట్టలు మాత్రం చాలా గొప్ప విషయం. అది మొత్తం మీద 5 రోజులు అయినా సరే నాకు ఆ గణితం తెలియలేదు. తెచ్చిపోతున్నా వీడంటాను. ఓయ్ కూర్చోమాడక నువ్వు అనమా ఆతాడైందని. ఆ జిమ్కి వెళ్ళి నేను అలాంటి పనులు చేయలేను. మీరు అలాంటి పనులు ఇక్కడికి వచ్చి చేయలేరు. రోలు, రుబ్బు రోలు, శనికెళ్ళు, తిరగలి. ఆడపిల్లోడు శనికెళ్ళు పెడితే మగపిల్లోడు దొబ్బుపోయేవాడు. రుబ్బు రోలు శనికెళ్ళు కడగనమ్మ పార్వతీ పరమేశ్వరుని దండం పెట్టినట్టు. మంచి సిరాకు మీద ఉన్నారు పొద్దున్నే. దానికి ఊపి ఆడాలి అసలు. ఆయన అంతా ఆయన ఏం చేసేస్తారో ఆయనకి తెలియదు. ఏం చేశారు అక్కడ? ఇప్పుడు ఇది రాయి దిగేసి ఇది దీనికి దిగేయడానికి ఇది అట్టుకొచ్చి ఇక్కడ ఎట్టారు. మరి లేని మంగళోడు పిలిచారు కొడుకంటే ఏదో నీ చేసేసామంటే సరిపోలేదు. ఇది ఎందుకు దిగేసాను? అది ఫైల్ పని చేద్దాం పని. ఇది ఇలా ఉందనుకోండి. అతయ్య 2 గేదెలు కొనిస్తాను మేపుకోవచ్చు కదా. గది తక్కువ. ఆయన కూర్చుని పాలు పితికి పడైతే ఒకటి సలహా ఇవ్వాలంటే గేదెలు మేపుకోవడానికి గడ్డి ఎవడికి వస్తాడో పాలు పితకలేరు. గేదెలను వదిలేస్తే రోడ్డు మీద తినేసి వస్తాయి కదా. ఇంకో మోటార్ షాప్ ఉంది. ఊరోళ్ళు పొలాల మీద వదిలేసి ఊరుకుంటారా? మొక్కలు నా మొక్క మేపితే నేనే ఊరుకుంటాను. మోటార్ సాగు తింటే చెప్పండి. వద్దులే బాబాయ్ బూతులు పడిగే కూతురని పంపించారు సైనట్టు పిలిచి. పొడవలు నా మీద కుట్టు పట్టు వాటెట్టేయాలి మేము. కూర్చోమాడక. అందుకని అంత దారుణంగా మాట్లాడతారా? దారుణ్యం ఉంది. నువ్వు అనమా ఆతాడైందని. ఆతరాడు అడ్డంగా మాట్లాడకండి. అసలు అడిగి మనుషులు అడుగులో కూతురు బజ్జీలు పంపిన తర్వాత అంటే నేను ఉప్మా చేసిందంట అతను పడదొప్పంట. ఆ ఉప్మా లేక ద్వారక అంతా తిరిగాం. మంచి పని చేసేది. నేను లేచి పని అంతా చేస్తున్నాను. ఆయన లేచి మొహం కట్టుకుని టీ తాగారు. టీ తాగిన తర్వాత నీళ్ళు వచ్చాక నీళ్ళు పట్టారు. కోడి కాడ కోళ్ళు ఎన్ని ఉన్నాయి పట్టుమని అయ్యో 10 ఇయ్యో 10 బాగా చేసుకున్నారు. కొంచెం జాంకాయలు కొట్టుకురండి అన్న. జాంకాయ మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా అంత కత్తి ఎట్టుకెళ్ళి ఇంత మొక్క అది కొడుతున్నారు. సూక్ష్మంగా గ్రహించాలి కదా. ఇంట్లో రంప ఉంది అది ఎట్టుకెళ్ళి కొంచెం మొక్క వస్తే సరిపోతుంది కదా. మళ్ళీని సాయంత్రం మోటార్ పడటానికి సూపు బాగు చేసుకుంటారు. ఎండే ఉప్మా అయిపోయింది రెండే బాబు 8:30 అయిపోయింది. టిఫిన్కి బిళ్ళలు వేసుకోవాలి కదా అన్నాను. వస్తున్నాను అన్నారు. ఇంతలో కవితకి ఫోన్ చేసింది కదా. ఫోన్ చేస్తే అంటున్నారు ఎండే ఉప్మా చేసానంటే అవతల పడదుప్పు. మహారాజు అలా అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఊరుకుంటారా? ఊరికాక ఏం చేస్తారా అంటున్నాను. ఏటోని తెచ్చిపోతున్నా వీడంటాను. ఇక పని మానేసి పరిగెత్తుకెళ్ళి గేట్ తీసుకొచ్చాను. మనవరాలు ఇబ్బంది పడిపోద్దామని చెప్పేసి మళ్ళీ బండి అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి రోడ్డుకు ఇంటికి వచ్చి గేట్ తీసుకుని మళ్ళీ వెళ్ళి బండి నా పని ఎక్కువ. మనవరాలు వస్తుందని గేట్ తీశారంట. ఇక్కడ ఉప్మా చేసి మాంసం చేపల పులుసు అన్నీ నేను రెడీ చేసుకుని ఈ పనులు చేసుకుని దీపారాయణ చేసుకుని ఆయనకి బట్టలు ఇచ్చుకుని ఇన్ని చేసిందని నేను కాదు. టీచర్ అమ్మమ్మ టీ ఇంకా లేదమ్మా. ఎక్కడా ఓ కోట తాగారా లేదా? ఓ కోట పొద్దున్న అయ్యింది. అది ఏం కూర? చేప ముక్కలు మా చక్కగా ఇచ్చారు. అక్కడికి వస్తుంది వాసన. ఇదే 4 ముక్కలు. ఏం చేప? చీర వచ్చింది.
అయిపోయింది అయిపోయింది. ఆ చీరలో నువ్వు తినవు. ఆ చీర బరువు. ఏం కాదు. బిడ్డకి వారానికి మొగుడని దానికి గారం ఎక్కువైపోతుంది. నేను కొడతాను తీసేస్తాను ఇలాగే లాగా ఎట్టి దూడెట్టి అమ్ముతుంటారు. అగ్ని అగ్గిపల్లెట్టి దేవుడు తిన్నాను. అతయ్య బండిలా 6 గజాల చీర గమ్మును తిరుగుతుంది. ఆయన బట్టలు మాత్రం ఏం చేస్తారంటే అన్నీ చూసుకుంటూ వస్తారు కదా, కోళ్ళలోని ఆటల్లోని ఆ చెట్లలోని ఆ బాడే అవగాహన ఉండదు. ఆయన ఉట్టుకోక్కలేదు కదా. అనేది ఎప్పుడైనా నాలుగు వచ్చినప్పుడు ఏం చేస్తారు, సబ్బెట్లు పిల్లల పని వేసి అలాగే ఎన్ని చరిత్రలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా జ్ఞాపకం వస్తున్నాయి. ఒక విధానం అందుకే చెప్పేవాడు గొప్పడు కదంట, అడిగేవాడే గొప్పడు. అడిగితేనే కదా చెప్పి వస్తాడు. పొద్దున్న నేను అదే అన్నాను, మీరు అది పట్టుకెళ్ళండి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా రోజు పని విధానం ఇదే మరి. తాతయ్య మాట్లాడుకోవడం, నేను చేసుకోవడం, నేను అనుకోవడం ఇదే. కానీ దాన్ని మరి నువ్వు వాడికి ఉద్యోగం చేస్తా అలాగా నీళ్ళు పెడుతున్నావు అంటే చాలా గొప్ప విషయం. అవన్నీ నేను చేయలేదు కదా. ఎవరన్నా అడిగితే చెప్తాను. ఇప్పుడు అడిగే వాళ్ళు ఎవరన్నా లేదు అంటాను. మళ్ళీ దీని మీద ఆ సీడీఎల్ తిప్పి రావాలి. అసలు ఇల్లు కట్టినప్పుడు ఎన్ని సీడీలు ఉన్నాయమ్మా? ఇల్లు కట్టినప్పుడు 3 ఉంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఎన్ని ఉంటాయి? కొత్త ఉంది. తర్వాత ఇల్లు అయినా ఉంటుంది, అది కూడా పూర్తి చేస్తారా? అది వాళ్ళ ఇష్టం. ఇది కూడా నా ఇష్టం కాదు, వాళ్ళే చేయించుకోవాలి. కానీ కుదరదు. చేయించుకోకపోతే నేను చేయలేకపోతాను. ఇప్పుడు మళ్ళీ ఒక 50,000 ఖర్చు పెట్టాలి. 50,000 సరిపోతుంది. మొత్తం ఈ దేవుడు చక్కగా వేయించి రావాలి. కాంక్రీట్ స్లాబ్ వేయించి మొత్తం దగ్గరగా 80,000-70,000. సీసీ కెమెరా చూడదా ఎవరు పెట్టారు? తమ్ముడు కట్టింది కదమ్మా. ఏ దొంగ వస్తారండి. ఏం దొబ్బకెళ్ళడానికి? పట్టిపోతారా? ఇది వరకు కోల్పోయి ఉండేది. అక్కడ కోడికాడు ఉండేది. అంటే మళ్ళీ ఇంకా కాడుగా అక్కడ అని చెప్పి పట్టుకు ఇక్కడ కోళ్ళు మరి అది పెట్టిన గురించి అప్పుడు ఈ దాంట్లోనే దొంగలు ఎప్పుడు అందరూ పట్టుపడుతుంది. ఇందులోని అదేదో మీరు నీళ్ళు మిషన్ కొనుక్కున్నారు కదా, ప్యూరిఫైరా? అది వేస్ట్ వెళ్ళిపోయేదంతా ఇలా కిందకు వదిలేసుకుంటారు కాను. నేనేం చేసాను, సామానం కలిగిపోయాడు పుల్ల కింద ఉంది చూపిపోయినా అలా పైకి ఎట్టేసాను. అది మొత్తం మీద 5 రోజులు అయినా సరే నాకు ఆ గణితం తెలియలేదు. రోజు వెళ్ళిపోతున్నది గ్యాస్ పొయ్యి కిందకి నీళ్ళు తుడుతున్నాను. మళ్ళీ మీతో చెప్పడం ఎందుకు, నేను చింకులో కడగటం నాకు చేతకాకేమో నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతున్నాయి అనుకున్నాను. అప్పుడు నువ్వు ఒకసారి వచ్చావు, అమ్మమ్మ ఏంటి మీరు ఇలాగ వదిలేసారు పైకి అంటున్నావు. ఏం వదిలేసానే బాబు, నీళ్ళు ఎక్కువ పడేసానా ఏంటి అంటున్నాను. ఇదంతా చూడండి నొసలు వచ్చేస్తాయి, ఎంత బంద్ అయిపోతుంది. ఈ నొసలతో నేను పడలేనని చిరాకు పడిపోతుంది. నేను ఎక్కడ వదిలేను బాబు, అక్కడికి అన్నీ తుడిచేస్తున్నాను, కడిగేస్తున్నాను, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి. నీకు ఇదిగో మరి ఇది పైకి ఎట్టేస్తే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి. అమ్మమ్మ మీరు మంచినీళ్ళు పట్టుకున్నప్పుడు ఆ నీళ్ళు అన్నీ అటు వెళ్ళిపోవాలి. నా తెలివితేటలన్నట్టే ఉంది. అందరూ తెలివితేటలు అన్నీ పనిచేస్తాయంటానికి లేదు. అది ఎందుకే నీకు ఇలాగా కూర్చో. చెప్పి కూర్చో. కూర్చున్నా కదా అక్కడికి వెళ్ళి కొట్టుకుంటుంది టాప్లో. అది చూడు అమ్మ దగ్గర కొరికే సౌండ్ రాకుండా ఇంకా పాలేంటి పొడవసినట్టు మరి పొయ్యి చేస్తారా? మన ప్యాకెట్ పాలు లేవా? ఉన్నాయి. ఇంకెందుకు ఆ పాలు ఎక్కువ ఉన్నాయి. చేసేసిందా?
ఇప్పుడు నీళ్ళు పెడదామని మొక్కలకి మొక్కలకి నీళ్ళు. ఎత్తుకెళ్ళి తప్పేసేయమండి తది ఉడిగానే రోడ్డుకి వెళ్ళమండి. అమెరికాలో ఉంటున్నారమ్మ. పుట్టినూరని, అమ్మమ్మ ఊరని, అమ్మని అందరినీ చూడటానికి వస్తారు, ఇల్లు చూడటానికి వస్తారు. కానీ రోలు, రుబ్బురోలు, తిరగలే, సన్నికెళ్ళు ఈ నాలుగాటిని అమ్మమ్మలో ఇలా రుబ్బివారు కదా అని అవి మీరు వచ్చినప్పుడైనా కడిగి ఒక దండం పెట్టుకుని అమ్మనే జ్ఞాపకం చేసుకుంటారు. డూప్లికేట్గా ఎన్నో వస్తువులు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. కనీసం మీకు అపార్ట్మెంట్లోనే అమెరికాను కుదరదు. కనీసం మీ సొంత ఊరికి వచ్చినప్పుడైనా 4 స్థానాలు చూసినప్పుడు అమ్మమ్మలో జ్ఞాపకం రావాలమ్మ. దేవుడు కూడా ఎంత ఇదో ఆ 4 ఆయుధాలు ఒక ఇంటికి అలాగా. ఇది వరకు పూర్వం మండువాళ్ళు ఉంటే 4 కుటుంబాలు 10 కుటుంబాలు ఉంటే ఒకే వస్తువుని వాడుతుంది. కరెంట్ పోయిందనుకో, మిక్సీ లేకపోతే కరెంట్ నెగ్గదు, దానికి ఇన్వర్టర్ వాడుతున్నాం, వాడాలి తప్పదు. కానీ పుట్టినూరు వచ్చినప్పుడు ఆ 4 ఆటలకైనా అమ్మమ్మల ఫోటోలు కూడా ఇది వరకు ఉండి ఇప్పుడు లేవు, మెమొరీగా దాచుకుంటున్నారు. ఆ 4 వస్తువుల్ని పవిత్ర దేవాలయంగా భావించి మనుషుల చేత అయినా మీరు కడిగించి వాటికి నమస్కారం పెడితే అమ్మమ్మల ఆత్మశాంతి. అయ్యో మనవలు వచ్చారు, మునిమనవలు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, వస్తువులను ఇలా చూస్తున్నారు కదా, మనం ఇలా వాడుకునేవాళ్ళం కదా అని వాళ్ళ ఆత్మశాంతి. ఈ లోకంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా మళ్ళీ మీ మనవలుగా పుట్టిన ఆత్మ అంటూ ఒకటే కదా. రోలు, రుబ్బురోలు, సనికెళ్ళు, తిరగలి, ఈ 4 వస్తువులు, రోకలి. ఈ పాండవులు ఎలాగో దేవతాపుత్రులు ఈ ఆయుధాలు 4 కూడా రోకలతో సహా 5 ఆయుధాలు. ఈ 5 ఆయుధాలని ప్రతి గృహానికి అవసరమే. కానీ ఇప్పుడు అదంటే లేదు. మీరు పుట్టినూరు వచ్చేప్పటికి అమ్మమ్మలో తాతయ్యలు ఎలా జ్ఞాపకిస్తారో చూడాలని అనుకుంటారో ఆ 4 వస్తువులు వచ్చినప్పుడైనా అలా భద్రంగా చూసి. సానం ఉండేది పూర్వం, ఆ సాన్ని గంధం అరగదీసి ముఖానికి వేసుకునేవారు. వేడి చేస్తే తలపోటు వస్తే ఎన్నపూస వేసి గంధం అరగదీసి మొహానికి వేస్తే ఎంత న్యాచురల్గా ఉండేదో. తర్వాత వాతం చేసిందనుకోండి, తలపోటు వచ్చిందనుకోండి, మిరియాల గింజలు దాని మీద ఎట్టి సనికెళ్ళు తిరగల మీద నూరుకుని గంధం పొత్తులు వేసుకునేది. ఒక్కొక్క రకం వ్యాధికి సొంటని అదని ఆ సనికెళ్ళు అది సానంత అవసరం ఉండేదమ్మ. ఇప్పుడు సన్నసెక్కుడు అందంగా ఉంటాయి, అవి ఇప్పుడు కావాలని ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్లో పక్కన పెట్టుకుని చూసుకుంటున్నారు, కానీ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు మా మనవరాలు జిమ్కి వెళ్తే 50-60 కిలోమీటర్లు వెయిట్ ఎత్తుతుంది. నిన్న తిరగలు ఇలా రుబ్రోలు రాయి ఇలా కదపలేకపోయింది. చూడండి మరి ఆ రాయి మరి నేను సూక్ష్మంగా 2 వాటితో ఇలా తిప్పేస్తాను. అది అలవాటమ్మా. ఆ జిమ్కి వెళ్ళి నేను అలాంటి పనులు చేయలేను, మీరు అలాంటి పనులు ఇక్కడికి వచ్చి చేయలేరు. అది పాత జ్ఞాపకాలుగా నెమరు వేసుకుంటూ ఆలోచించుకుని మన పాతిళ్ళకి వస్తే అలా చూడండి అమ్మ. పవిత్ర దేవాలయానికంటే ఎక్కువ రోలు, రోకలే, రుబ్రోలు, సనికెళ్ళు, తిరగలే, సాన, ఆ వస్తువులు కట్టుకుని ఇది చెప్పాను అనుకోద్దు. ఒక్కొక్క పనిముట్టు వాడుతూ ఉంటే మా మనవరాలు అడుగుతూ ఉంటే నేను చెప్తున్నాను అంతే అమ్మ. ఇది పని పెట్టుకునేది వీళ్ళ గురించి చేయటం కాదు, దీని విధానం ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఇది వరకు చిన్నపిల్లలకి జలుబు చేస్తే తల మీద పసుపు వేసేవారు. వాము 2 కలిపి ఇలా వండకించేసి జీలకర్ర బెల్లంలాగి నెత్తి మీద పెడితే ఆ పిల్లలకి జలుబు తగ్గి 2 రోజుల వరకు స్నానం చేయించేవారు కాదు. వేడి నీళ్ళు గుడ్డ వేడి నీళ్ళలో పెట్టి ఆ పిండేసి అది ఎట్టి ఒళ్ళు శుభ్రం చేసి తర్వాత ఏమోని వేడి చేసింది అనుకోండి
జలుబు చేసింది అనుకోండి, జలుబు చేస్తే స్నానం మీద మిరియాలు ఇలా అరగదీసి దాన్ని ఒక బట్టతోటి ఇలా అరగదీసి అది పట్టేసుకుంటే తగ్గిపోయింది. సొంటి పొట్లని అలాంటివి వేసేవారు. స్నానం ఎంత అవసరం అమ్మ ఇంటికి. ఇది వరకు దేవుడికి గంధం తీయాలంటే వాటితో ఇప్పటికీ కూడా ఆ ఆచారం. సింహాచలం అప్పన్నకే గంధం సంవత్సరం అంతా 4-5 గంధం సార్లు ఉంటాయి పెద్ద పెద్దవి. ఆయన ఉగ్ర రూపం నరసింహస్వామి గారు. ఆయన కోపం తగ్గడానికి మనశ్శాంతికి ఏం చేశారు తెలిసి అప్పుడు సప్తఋషులు అందరూనే నరసింహస్వామి గారు ఉగ్ర రూపంలో ఉన్నారు. ఆయన శాంతించాలంటే ఏం చేయాలంటే పెద్ద పెద్ద శానలు పెట్టేసి గంధం తీసేసి ఆయనకి పావేశారనమాట, కోపం చల్లారటానికి. అప్పుడు ఆ దేవుళ్ళు ఎలా చేశారంటే మనం ఎంతో ఆలోచించండి. ఇప్పుడు ఎన్నో మెటీరియల్లో ఎన్నాటికి వెళ్ళిపోయి కొనేసుకుంటున్నారు. అవి కొనుక్కోక్కర్ లేకుండా కూడా ఇలాంటివి ఉపయోగించుకోవడానికి బాగుంటుందని నా ఆలోచన. నేను చేసేదాన్ని, నేను చేస్తాను కూడా ఇప్పటికి. అది అలాగా సాను కూడా ఎంతో పవిత్రంగా దాన్ని వాడండి అమ్మ. ఆ సాను, ఆ గంధపు చెక్క ఒకటి, సాను ఒకటి ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఏం వస్తున్నాయి కానీ అవి డూప్లికేట్తో వస్తున్నాయి. మనం అరగదీస్తూ ఉంటే రాళ్ళు పైకి వచ్చేస్తాయి. మా పిన్ని కూడా నాకు కొనిచ్చారు అలాగే రాళ్ళ కింద పైకి వచ్చి. మీకుందా? నాకు ఈ కొత్త మా అమ్మ ఇచ్చారు నాకు సాను చిన్నది. ఆ సాను అలా వాడుకుంటాను నేను. అమ్మ దగ్గర ఉందమ్మ ఒకటి. అది ఆడిది, అది మంచిది. 6 కొమరగిరి పట్టణం అండి మంచిది. అలాంటి పనిముట్లు వాడుకుంటే కరెంట్ ఉన్నా లేకపోయినా అపార్ట్మెంట్లోంటి ఎక్కడైనా ఉపయోగపడే వస్తువులమ్మ. అవి పవిత్రంగా ఉంచుకోండి, పవిత్రంగా దాచుకోండి. పోనీ మీరు అపార్ట్మెంట్లోని, అమెరికాలోని, లండన్లోని ఎక్కడెక్కడ ఉంటే అవి ఉపయోగపడవు. ఎప్పటికైనా మీ ఊరు వచ్చేప్పటికి మీకు అవి అవసరం. ఇప్పుడు మరి పెళ్ళిళ్ళు కూడా శనికెళ్ళి ఉందనుకోండి, ఆ శనికెళ్ళి మొక్కింటేనే కానీ మరి గౌరీదేవిని పూజ పెళ్ళి అయిపోయిన వధువరుల్ని శనికెళ్ళి మొక్కింటారు కదా. శనికెళ్ళి ఉండాలి ప్రతిదండి. పూర్వం ఏం చేసేవారంటే మగపెళ్ళోరు ఆడపిల్లోరు శనికెళ్ళి పెడితే మగపిల్లోరు దొబ్బిపోయేవారు. ఎందుకంటే మీ ఇంటి మహాలక్ష్మి తీసుకెళ్ళిపోతున్నాను కదా, ఈ శనికెళ్ళి అంటే గౌరీదేవి మహాలక్ష్మి, ఆవిడ పార్వతీదేవి, ఆవిడ తీసుకుపోతున్నానంటే మరి మన ఇంటి మహాలక్ష్మి అంతా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి అసలే మనం ఆడపిల్లని ఇచ్చేస్తున్నాం. ఈ శనికెళ్ళి దొబ్బిపోయేవారండి. దానికాడ కొంతమంది గొడవ పడేవారు. అది దొబ్బకుండా జాగ్రత్త పడి పూజాబానే దాన్ని దాచేసుకునేవారు. అదే చిన్న చిన్న వినోదం కింద ఆడుకునేవారు ఆ గౌరీదేవిని. మరి అలాంటి గౌరీదేవి అయ్యే ఈశ్వరుడు అనుకోండి, పార్వతీదేవి రుబ్రోలు ఆ ఈశ్వరుడిగా భావించాలి. బయట దేవుడి గుళ్ళో కూడా అలాగే ఉంటాడు. మా అమ్మమ్మ చెప్పేవారు చిన్న చిన్న చేతితోటి రుబ్రోలు శనికెళ్ళి కడగండి అమ్మ, పార్వతీ పరమేశ్వరుని దండం పెట్టినట్టే అని. నేను కడిగేదాన్ని. మరి అలాగే ఇప్పటికీ మానం మరి. అందుకనే ఒకవేళ మీరు ఇల్లు వదిలిపెట్టి ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఎప్పుడైనా ఆ పవిత్రమైన 4 వస్తువుని అమ్మల్లాగా మిమ్మల్ని అలా పెంచినట్టు భావించి వచ్చి ఆ పని మనుషుల చేత అయినా కడిగించి అక్కడ పెట్టించుకుంటాము. ఇది నా కోరిక. దీన్ని తప్పుగా భావించకండి. మీకు నచ్చితే వాడుకోండి అమ్మ, లేకపోతే లేదు.